మన ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన దివ్యనామమున మీ అందరికీ ఉదయకాలము సర్వ శుభములు సర్వ దీవెనలు దేవదేవుడు అనుగ్రహించునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, ఈరోజు 27వ తారీఖు జూన్ నెల 2024వ సంవత్సరము. ఈరోజు దేవుని వాగ్దానము ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయము 29వ వచనము. నేను ఆయన నీకు సహాయకరమైన కేడము. దేవుడు తన పరిశుద్ధ లేఖన భాగము నేటి ఉదయకాలము మీ అందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్. దేవుని బిడ్డలారా, దేవదేవుడు తెలియచేస్తున్నటువంటి మాట, ఆయన నీకు సహాయకరమైన కేడము. దేవుని బిడ్డలారా, లోకములో ఎన్నో సహాయాలు సహకారాలు ఉంటాయి, కానీ దేవుని సహాయంతో పోల్చుకుంటే అవన్నీ కూడా అల్పమైనవి, స్వల్పమైనవి. ప్రియ సహోదరుడా, నీతో దేవుడు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట, నీవు ఆ మాటను హృదయములో దాచుకునే ఎడలా నీ జీవితములో దేవుని యొక్క సహాయానికి సంబంధించినటువంటి ఒక జ్ఞాపక సూచనగాను నీ ఉంటావని దైవ సేవకునిగా ఈరోజు ఈ వాగ్దానం నీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు తెలియజేస్తున్నటువంటి మాటను హృదయపూర్వకంగా అంగీకరించాలి. సహోదరుడా, ఇప్పటికీ నీకు ఎవరు సహాయ సహకారాలు లేక కృంగిపోయిన స్థితిలో నీవు ఉంటే, నేటి నుండి యేసయ్యనే నీవు ప్రథమైన సహకారిగా, ప్రథముడైనటువంటి వ్యక్తిగా నీవు నీ హృదయములు విశ్వసించిన ఎడలా నీ జీవితములో నీ బ్రతుకులు ఆయన చేసే సహాయాన్ని నీవే సాక్ష్యం చెప్పే బిడ్డగా ఉంటావని దైవ సేవకునిగా నీకు తెలియజేస్తున్నాను. ఆయన చెప్పినటువంటి మాటకు విధేయత చూపు, ఆయన చెబుతున్నటువంటి మాటకు లోబడి ఉండు, ఆయన చెబుతున్నటువంటి మాటను అంగీకరించి ఆయన చెప్పు ప్రతి మాట యందు లక్ష్యముంచి ఆయనకు లోబడి బ్రతికితే నీ జీవితములో సంతోషము సమాధానములు నీవు ఊహించలేనంత ఘనమైనగా దేవుడు చేస్తాడని దైవ సేవకునిగా నీకు తెలియచేస్తున్నాను. ఆయన చెప్పు మాట సత్యమైనది, ఆయన సహాయమును ఘనమైనది. ఆయన సహాయము చేయగా ఆయన చేస్తున్నటువంటి సహాయమును ఎవ్వరూ ఆపలేరు. ఈ లోకములో ఒక వ్యక్తిని లేక కొందరిని నమ్ముకుని ఉన్నప్పుడు వారు నీకు ఇస్తానన్నటువంటి సరిగ్గా నిలబెట్టలేనటువంటి వ్యక్తులుగా బ్రతికే వ్యక్తులను మనం చూడగలుగుతున్నాం. కానీ దేవుడే సహాయిగా కేడముగా ఆయనను అంగీకరించి ఆయనకు మాటకు లోబడి బ్రతికిన ఎడల నిశ్చయముగా నీవు ఆయనిచ్చు సహాయాన్ని అనేకులకు సాక్షార్థం నిలబెట్టు బిడ్డగా ఉంటావని దైవ సేవకునిగా తెలియచేస్తున్నాను. గనుక అట్టి సహకారిని, సహాయకుణ్ణి నీవు అంగీకరించి ఆయనకు లోబడి బ్రతుకు. నిశ్చయముగా నీ జీవితంలో అనేకులకు ఆశీర్వాదకరమైన వ్యక్తిగా దీవెనకరంగా ఉంటావని ఈ మాట తెలియజేస్తున్నాను. గనుక పరిపూర్ణంగా అంగీకరించి ఆయనకు లోబడి కృపదేవదేవుడు మీకు అనుగ్రహించి అనేకులకు దీవెనకరంగా దేవుడు నిలబెట్టునుగాక. ఆమెన్. తండ్రి, నీకు వందనాలు, స్తోత్రములయ్యా. ఎందరి బిడ్డలు ఈ మాటలు వినుచున్నారో వారందరి జీవితంలో ఆశీర్వాదము, దీవెన, కృప దయచేసి నడిపించి నీ కాపుదల భద్రపరచమని యేసయ్య నామం పేరటి ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమెన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపయు, పరిశుద్ధాత్మ తండ్రి అన్యోన్య సహవాసం ఇప్పుడు ఎల్లప్పుడూ సన్నిధ సదాకాలం తోడేయండి, ఎంబడించి నడిపించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ. దేవదేవుడు మిమ్మల్ని దీవించి